గణపతి పురాణ వైభవాలతో కూడిన గణపతి. ఈ గణపతిని చతుర్భుజుడు అని చెప్పుకున్నాం. ఆ చతుర్భుజాలు ఏమిటయ్యా? మొత్తం 4 పాదాల ధర్మం నడుస్తుందంటారు కదా. ఆ 4 పాదాలు దేనికి సంకేతాలో ఈయన 4 చేతులు దానికే సంకేతాలు. ఏమిటయ్యా? మొట్టమొదటి ధర్మము, 2వ హస్తము సత్యము, 3వ హస్తము దయ, 4వ హస్తము శౌచము, పవిత్రత, అనుష్ఠాన గరిమ. ధర్మం వేరు, సత్యం వేరు. ధర్మం సత్యం ఒకటే అనుకోవద్దు. ధర్మం యొక్క పరానిష్ట స్వరూపం ఏదైతే ఉందో దాని సత్యము అన్నారు. కనుక ఒక హస్తము ధర్మం సుమా. ధర్మానికి మార్పు ఉంటుంది, సత్యానికి మార్పు ఉండదు. 2 చేతులు ధర్మము సత్యాలు, 2 చేతులు దయ. అంటే సత్యానికి అధిష్టాన దైవం గణపతి. సకల ధర్మాలకి అధిష్టానం ఆయనే మహానుభావుడు. ఒక చెయ్య. దయ అంటే అహింస. అహింస హింసారాహిత్యమైన ప్రపంచము. అందరి పట్ల ప్రేమ చూపించడం, ఉపాసకుల పట్ల దయ ప్రసాదింపజేయడం, ఆ లక్షణం ఒక హస్తానికి ఉంటుంది. అంతేకాదు, 4వది శౌచము. ఆచారం ముఖ్యం, అనుష్ఠానం ముఖ్యం. ఎక్కడ పడితే అక్కడ బజార్లో కూర్చొని గణపతి పూజ చేస్తే లాభం లేదు. శుభ్రంగా ఆవేళ తలంటు స్నానం చేసి చక్కగా తొలనాడే పాలవిల్లు కట్టుకుని ఆ కింద మట్టి విగ్రహాన్ని పెట్టుకుని తొలనాడు రాత్రి ఆ మర్నాడు హాయిగా చతుర్థి ఆవేళ హస్త నక్షత్రం ఉంటుంది. ఆయన హస్తిముఖుడు. హస్తి అంటే హస్తము కలది హస్తి అన్నారు. హస్తము అంటే తొండము కలవాడేమంటారు? హస్తి. ఆ హస్తిని ముఖంగా కలిగిన వాడు కనుక ఆయన హస్తిముఖుడు అయ్యాడు. కనుక ఆవేళ ఆకాశం కనుక నక్షత్ర రాశిని జాగ్రత్తగా పరిశీలన చేస్తే హస్త నక్షత్రం తాలూకు వైశిష్ట్యమే, ఆ విశేష రహస్యమే ఈ గణపతికి చతుర్థి నాడు మనం పూజ చేయడం అనే సంప్రదాయం. కనుక గణపతి చతుర్భుజుడు, హస్తిముఖుడు. ఇది ఒకటి. గణపతి మొట్టమొదట అవతారం ఓంకార రూపంగా అవతరించాడు. బ్రహ్మగారు సృష్టికార్యం చేస్తున్నాడు. ఒక్క మనిషి బొమ్మగా మారటం లేదు. అసలు ఏవో వికారాలు వస్తున్నాయి. మనిషి బొమ్మ చేస్తుంటే ఒక తొండ బొమ్మ అవుతుంది, లేదా కుక్క బొమ్మ అవుతుంది. సృష్టి కార్యం జరగటం లేదు. తస్మాత్ విఘ్నమజాయత. విఘ్నం వచ్చింది. విఘ్నం అంటే ఏమిటి? చాలా చిత్రం అది. హణ్ అనే ధాతువు మీద విఘ్న శబ్దం ఏర్పడుతుందండి. ఉపసర్గ చేస్తే విఘ్నం అంటే విశేషంగా చంపునది అర్థం. అంతే, విశేషంగా చంపుతుంది. ఎందుకు ఆటంకం కలుగుతుందో తెలియదు, అలా ఆటంకం వస్తుంది. అటువంటి విఘ్నాలను పోగొడతాడు కనుక ఈయన విఘ్నపతి అయ్యాడు మహానుభావుడు. కనుక విఘ్నాలు వస్తున్నాయి బ్రహ్మగారి సృష్టి కార్యానికి. అప్పుడు పరమాత్మను ఉపాసన చేశాడు. మహానుభావ, నేను ఏం చేద్దామన్నా ఫలించటం లేదు. ఎవరికైనా పనులు ఆటంకం కలుగుతుంటే గణపతే ముఖ్యం, గణపతి ఆరాధనే ముఖ్యం. అన్ని ఆటంకాలు పోగొట్టే సామర్థ్యం ఆయనకు ఒక్కడికే ఉంది. అన్నీ, విద్య కావాలా ఆయనే, సంపద కావాలా ఆయనే, మంచి ఉపాసన కావాలా ఆయనే, యోగ విద్య కావాలా ఆయనే, అసలు అన్నింటికీ ఆయనే. ఆయన ప్రసాదాలే, ఆయన విభూతులే అనేక దేవతలుగా అవతరించాయి. ఆ నిర్గుణ బ్రహ్మమే ఆ గణపతి అంటే.